సేవకులు పరంజ్యోతి గారికి, అలాగే నా ప్రియ తమ్ముడు రాజు గారికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ అద్భుత సమయం ఇంతమంది దైవ సేవకుల మధ్యలో గడపడం అనేది ఒక పండుగ అని చెప్పడం ఏమాత్రం సందేహం లేదు. దేవుడే సాక్షాత్తుగా ఒక మనిషిని పట్టుకొని ఈయన దేవుడు అని అన్న సందర్భం ఉంది. మీ అందరికీ తెలుసు, సేవకులు నిర్గమకాండంలో అహరోను మోషే వారిద్దరిని పిలిచి, ఇదిగో ఈ మోషే నీకు దేవుడు అంతటోడు, నా మాటలు నీ నోటిలో ఉంచి వీళ్ళందరికీ నేను చూపిస్తాను. అదే దేవుడు మనందరి నోటిలో ఆయన మాటలుంచి అనేక ఆత్మలను రక్షించడానికి ఒక మార్గదర్శకులుగా, దిక్సూచులుగా దేవుడు మనందరినీ సిద్ధపరిచాడు. మనం అభినందించుకున్నాం, చప్పట్లు కొట్టండి. మన దేవుడు వీఆర్ ఎక్స్ట్రాడినరీ. ఎవరికి లేని ఘనత, ఇండియాలో ఉన్న ప్రైమ్ మినిస్టర్కి లేని ఘనత, ట్రంప్ గారికి లేని ఘనత దేవుడు దైవ సేవకులకు ఇచ్చాడు. ఇది మాత్రం ఎంతో అద్భుతం. దీన్ని కొట్టివేయటం ఒక్కొక్కరిలో ఒక అద్భుతమైన దేవుడు ఇచ్చినటువంటి ఆ వరాలు దిగునీకృతమై అనేక మందిని, ఒకరు నడిపించని, ఇద్దరు నడిపించని, దైవ సేవకుడే అంతే. ముగ్గురు ఉండని, ఐదుగురు ఉండని, ఈజ్ ద సర్వెంట్ ఆఫ్ ద గాడ్. When the servant of the God is stand in front of the people and speaking the word of God, the transformation happens. అద్భుతమైనటువంటి రూపాంతరము ఆ వ్యక్తులలో, ఆ ప్రజల్లో వస్తుంది. మరి ఈరోజు నాకు చాలా ఆశ్చర్యం అనిపిస్తూ ఉంది. ఎక్కువ రాజకీయ నాయకులతోనూ, లాయర్లతోనూ, మన జడ్జెస్తోనూ, పొలిటికల్ లీడర్స్తో తిరిగే తమ్ముడు రాజు ఒకేసారి సేవకులు పిలవాలి అనేటువంటి ఒక ఆలోచన, ఇది మహా అద్భుతమైనది. ఒక మార్పునకు నాంది. గొప్ప నాయకులు సేవకుల పక్షాన నిలబడి కార్యక్రమాలు చేయడం అనేది ఒక అద్భుతమైనటువంటి విషయం. కాబట్టి మీలో దాగి ఉన్నటువంటి అద్భుతమైన శక్తి, దేవుని చేత పిలువబడిన మనమంతా ఒక్కొక్కరిలో ఒక్కొక్క తలాంతు. వీఆర్ ఆల్ ఎస్పెషల్. ఒక్కొక్కరిలో ఒక పెక్యులర్ గిఫ్ట్ దేవుడు ఇచ్చాడు. ఈ బద్వే నుంచి వచ్చాడంటే నాకు ఆశ్చర్యం వచ్చింది. అంత మాత్రమే కదా, ఆ డ్రెస్ కూడా ఎంత అద్భుతంగా నేను చూశాను. ఐఎమ్ రియల్లీ అప్రిషియేటింగ్ హిమ్. నా కోటు ఇది మనం చొక్కా వేసుకుంటే ఇది ఎంత అద్భుతంగా ఉంది. రాబోదు అసలు ఎంత సేవకుడిగా అసలు చూడండి హౌ ఈజ్ లుకింగ్. ఇప్పుడు సేవకుడు ఈయన అంటారు, నన్ను అంటారా, ఈయనే అంటారు. హౌ బ్యూటీ. ఇది ఎక్కడ దొరుకుతుందో చెప్పి నీళ్ళు కొడుకుంటారు. How wonder. చూడండి, you take a photograph of this. When the person and the pastor looks like this, no one can deny he is the pastor. దేవుడు ఆయన మాటలు మీ నోటిలో ఉంచి, మనందరి నోటిలో ఉంచి, మనల్ని నాయకులుగా, యాజకులుగా, అన్నీ మనమే. మనం కొంత ఆర్థిక సైతంగాడు ఆర్థిక అవసరతలు చూపించి మనం దెబ్బ కొడుతుంటాడు అంతే. కొంతకాలమే అది. తర్వాత ఘనమైన రీతిలో దేవుడు మనందరినీ నిలబెట్టబోతూ ఉన్నాడు. హల్లెలూయా. సో ఐ రియల్లీ విష్ యూ ఆల్ ద పాస్టర్స్, ప్రీచర్స్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. మరి ఈ సమయంలో మిమ్మల్ందరినీ కూడా నేను అభినందిస్తూ, రాబోయే కాలంలో డెఫినెట్గా తప్పనిసరిగా 1 గంట లోపే ఈ కార్యక్రమం మనకు అయిపోద్ది. మీ అందరూ అనుకున్నారు ఏంటి 1:30 అయిపోయింది ఇంకా. సో జనరల్గా పాస్టర్స్ మీటింగ్లో జరిగే విషయం చెప్తూ ఉన్నాను. సో వీ లుక్ ఫార్వర్డ్. ఎందుకంటే సేవకులు అరిసి నేనంతా అరిసి 2 కూడికలు చేసిన వాళ్ళు, 3 కూడికలు చేసిన వాళ్ళు, 4 పొద్దున్న, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి అలసిపోయి ఉంటారు. ఐ నో దట్ స్ట్రెస్. కాబట్టి డెఫినెట్గా ఈసారి by 1:50 we will try to close it and we'll have a nice lunch. కాబట్టి తీసుకుని వెళదాం. వచ్చే కూడికి ఇంకా అద్భుతంగా, ఆశీర్వాదకరంగా ప్రార్థన చేద్దాం. వచ్చే కూడికి అట్లీస్ట్ మనం ఏసీ కొరకు ప్రార్థన చేద్దాం. కనీసం దేవుడు కోలాలను పంపుతాడు.
ఎందుకంటే వచ్చే నెలకి ఎట్ట వేడిగానే ఉంటుంది. కాబట్టి లెట్ us hope the best from the God. మరి ఈ సేవకుల సదస్సు ఎలాగ ఇక్కడ చిన్న పాకెట్, యూ స్టార్ట్ విత్ పాకెట్, ఏలూరు పాకెట్, నూజివీడు పాకెట్, సంథింగ్ లైక్ స్మాల్ పాకెట్స్. మేక్ ఇట్ బై ద డిసెంబర్ లక్షలాది ప్రజలు కనపడతారు సేవకులు. దిస్ ఈస్ అవర్ ప్లాన్. స్మాల్ పాకెట్స్ అన్ని మేము తయారు చేయడం ప్రారంభిస్తారు తమ్ముడు. సో దానికి మేము డెఫినెట్గా నా సహకారం, అలాగే బ్రదర్ షా, శైలేందర్, పవన్, మీరందరూ సురేష్ గారు, అలాగే అనిల్, రాజ్పాల్ అండ్ ద పాస్టర్స్ హూ ఆర్ హియర్. సో డెఫినెట్లీ మనందరం యునైట్గా నిలబడదాం. అంత మాత్రంగా ధైర్యం కలిగి ఉందాం. చిన్న సంఘటన జరిగినప్పుడు మనం దిగులుతో కురిగిపోయి నిరాశతో అపజయంతో కుంగిపోవాల్సిన అవసరం లేదు. వి ఆర్ యునైట్, వి స్టాండ్. మీకు సంగతి తెలుసలేదు, ఈ పాస్టర్ ఫెలోషిప్లో కొంత వ్యాక్యూమ్ వచ్చింది. ఇప్పుడు నిజమైనటువంటి ఒక చక్కని స్వార్థికుల సహవాసం అవసరం. ఇప్పుడు మీరు చూసుకోండి, ఏ సేవకుల సహవాసం పెద్దోడు ఉన్నా వాళ్ళకున్న బలహీనతలను బట్టి వాళ్ళు ముందుకు వచ్చి మన పక్షాన పోరాడలేని పరిస్థితులు ఉన్నాయి. ఎవరే స్వప్నరాజు గారు ఉన్నారు, ఎగ్జాంపుల్. డైరెక్ట్ మాట్లాడతా పర్వాలేదు, నాకు ఏమి ఇబ్బంది లేదు, ఐ డోంట్ మైండ్. ఉన్నారు, ఆయన ఏజ్ అయిపోయింది. మన్నా మినిస్ట్రీస్లో ఆయన గొప్ప సేవకుడు. ఆయనకున్న ఇబ్బందులు ఆయనకున్నాయి. ఆయన ముందుకు రాలేడు, పోరాడలేదు. ఇంకోటి ఏదో ఉంది, ఇంకో ఫెలోషిప్ ఏదో ఉంది. వాళ్ళ పిల్లలు ఫారెన్లో ఉన్నారు, వాళ్ళకున్న కష్టాలు వాళ్ళకున్నాయి, వాళ్ళ మీద దాడు. ఇప్పుడు ఆయన ఒక హ్యూమన్ రైట్స్లో ఇండియా లెవెల్లో ఉన్నారు. ఆయన ఏదైనా మిమ్మల్ని దాటి మన దగ్గర రావాలి. అట్లయితే నిలబడండి, మిమ్మల్ని దాటి మన దగ్గర రావాలి ఏది వచ్చింది. కాబట్టి అంత గొప్ప నాయకుడిగా ఆయన మనకి దేవుడు ఇచ్చాడు. కాబట్టి తప్పనిసరిగా దీన్ని మనం ప్రోత్సహిద్దాం, మనం నిలబడదాం, ఒక నాయకుడు నుంచో పెడదాం. అహరోను, మోషే ఉన్నారు, మీ అందరికీ తెలిసిందే. అహరోనికి ఏమో పనప్పు చెప్పాడు దేవుడు, యాజకత్వం. మోషేకి ఏమో పనప్పు చెప్పాడు, ప్రజలు నడిపించమన్నాడు. ఇప్పుడు వాళ్ళిద్దరు కలిస్తేనే కానాను. అద్భుతమైన నడక, అద్భుతమైనటువంటి ఆశ్చర్య కార్యాలు. మరి 40 రోజులు కూడా దేవుడు చక్కని మన్నాతో పోషించాడు. ఒక్కరోజు కూడా ఎవడు ఆకలితో చచ్చిపోయిన దాఖలాలు లేవు. 40 సంవత్సరాలు, క్షమించి ప్లీజ్, థ్యాంక్ యూ. నీళ్లు కావాలి, కర్ర తీసుకెళ్ళి కొట్టే అన్నాడు. ఏం ఆలోచించాల, ఎందుకు కొట్టాలి, కర్రతో రాయిని కొట్టి నీళ్ళు వస్తాయి అని అడగల. ఈ ఫాలో ద ఇన్స్ట్రక్షన్. అహరోనుకు చెప్పాడు, ఆయన నీకు హీ ఈస్ ద లార్డ్ ఫర్ యూ. అసలు అదంతా అద్భుతమైన మాట. ఒకసారి చదివితే బాగుంటుంది అనిపిస్తుంది. నేను వాక్యం చెప్పను కానీ గుర్తు చేస్తాను మీకు. బికాస్ భగవంతుడు లేదా పరమేశ్వరుడు లేదా దేవుడు ఒక వ్యక్తిని దేవుడు అన్నాడు అంటే, ఇప్పుడు మోషే లాంటి వ్యక్తులమైనటువంటి మనలను దేవుడు ఆశీర్వదించి నడిపిస్తున్నటువంటి సందర్భం నిర్గమకాండంలో ఆ మాటలు మీకు జ్ఞాపకం చేయాలనుకుంటున్నా. చూడండి, 4వ అధ్యాయం 15-16 వచనాలు. Somebody can read. నీవు అతనితో మాట్లాడి అతనికి నోటి మాటలు అందించవలెను. అంత కన్ఫ్యూజన్ ఉంది. ఒక్కళ్ళ చదవండి గట్టిగా బ్రదర్. నీవు అతనికి 15 వచ్చిన భాగం, నీవు అతనితో మాట్లాడి అతని నోటికి మాటలు అందించవలెను. నేను నీ నోటికి అతని నోటికి తోడయుండి మీరు చేయవలసిన దానిని మీకు బోధించదను. ఇవాళ బోధించాడు. ఎవరి ద్వారా? పరంజ్యోతయ్య గారి ద్వారా. ప్రేమ నిరీక్షణ గురించి ఎంతో అద్భుతమైనటువంటి మాటలు మనం విన్నాం. తర్వాత ఒక మాట, అతడే నీకు బదులుగా జనులతో మాట్లాడును, అతడే నీకు నోరుగా ఉండును. అబ్బా, చప్పట్లు కూడా తీర్మాని, నీవు అతనికి దేవుడుగా ఉంటావు. ఒక దేవుడే మనిషిని రికమెండ్ చేస్తూ నువ్వు దేవుడు రా బాబు అంటే అసలు ఇది ఎంత అద్భుతమైన విషయం. సో టుడే వి ఆర్ నెక్స్ట్ టు ద గాడ్.
వీఆర్ నెక్స్ట్ టు ద గాడ్. పాస్టర్ అంటే చాలా చిన్న చూపు ఉంది ఈ దినాల్లో. ఈ మధ్య కాలంలో ఆ కోయి కోయి అన్న పాట మీద అసలు అది చూస్తుంటే భయం వేస్తుంది నాకు. ఒక్కొక్కడు ఒక్కొక్క రకమైనటువంటి వాళ్ళ అభిప్రాయాలు వెల్లబుస్తూ ఉన్నారు. అప్పుడు ఆయన కూడా పాస్టర్ గారు. సమ్వేర్ ఇట్ హస్ హ్యాపెండ్ సంథింగ్ రాంగ్. వి నీడ్ టు అండర్స్టాండ్, వి నీడ్ టు ప్రే ఫర్ హిమ్, దట్స్ ఆల్. సో ఈరోజు దేవుడు మరొకసారి మనల్ని గుర్తు చేసి మనం గొప్ప నాయకులు, గొప్ప యాజకులం, రెండింటిని కలిపి మనం నిలబెట్టాడు దేవుడు. కాబట్టి తప్పనిసరిగా మనం ముందుకెళ్దాం, ధైర్యంగా వెళ్దాం. దేవుని పరిచర్య, దేవుడు మనకిచ్చిన ఆ పనిని పరిపూర్ణంగా ప్రజలను ఆ ప్రవకాలకు నడిపిద్దాం. దేవుని దగ్గర నుంచి బలా మంచి నమ్మకమైన దాసుని దేవుడు మనలను మన పరిచర్యలు దీవించి ఆశీర్వదించాడు.